Okay, good. So Exodus 24, 25, 26. 25, 26, 27. ఈ మూడు మీకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నా పొద్దున్న నుంచి. ఇవంతా కూడా మందసాన్ని ఎలా తయారు చేయాలా, హుక్కులు ఎలా పెట్టాలా, మొత్తం అంతా అలాగే ఉంది. I was asking God how to teach this. Okay, పేర్లంటే ఓకే, I learnt a bit about names, genealogy, tracings చేసుకున్నాను. But the hooks and అయితే this is like the pattern of the heaven. అంటే హెవెన్స్ ప్యాటర్న్ని ఎర్త్లోకి ఎలా రిప్లికా చేయాలనేటువంటిది అనమాట ఇది. మేబీ గాడ్ ఈజ్ టీచింగ్ లైక్ దేవుడు స్టెప్ బై స్టెప్ విధేయత నేర్పిస్తున్నాడు అనుకుంటా. లైక్ మీరు ఎలా చేయాలా, ఇంచ్ బై ఇంచ్. లైక్ ఐ థింక్ ఇదంతా చూస్తే హీఈస్ ద బెస్ట్ డిజైనర్లా కనపడుతుంది. ఆర్కిటెక్చర్ అండ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఓకే, ఇంత చేసిన తర్వాత దీని మీద ఆయన కృప, అదేంటిది, ద మెర్సీ సీట్, మరి ఆ కృపా సింహాసనం మీద పెట్టి అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. అయితే కొత్త నిబంధనలో ఆయన ఇవేమీ లేదు, సింపుల్. మనకి రోమన్స్లో ఉంటుంది అనమాట. హీ హ్యాస్ కట్ షార్ట్ ద వర్క్ ఆఫ్ రైచియస్నెస్. ఆయన నీతి పనిని తగ్గించేశాడంట. ఇప్పుడు నువ్వు యేసు క్రీస్తుని నమ్మితే నీలో పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడు. ఓకే, సో ఇది ఎలాగా అంటే మీకు చూపించాను, హౌ టు నో దిస్. దానికి ఇప్పుడు విశ్వాసాలంటే ఓకే, వాక్యం తెలిసిపోతుంది కాబట్టి వాక్యం బోధించాలి. మరి దేవుని ఎరగని వారికి మిరకల్స్. ఓకే, యు సీ దట్ నౌ. సో మిరకల్స్ ఎరిగిన తర్వాత వాక్యాన్ని తెలుసుకొని ద హోలీ స్పిరిట్ విల్ కీప్ ప్యూరిఫైయింగ్ యూ. ఇది చూస్తే ఇది కింద మనం రాస్తున్నాం కదా, ఇప్పుడు చదివేది 26, 27, 28 కూడా 25. దిస్ ఈజ్ ద ప్యాటర్న్ ఆఫ్ హెవెన్ అంట. అంటే హెవెన్లో ఏ ప్యాటర్న్ ఉందో అదే ప్యాటర్న్ ఇక్కడ అంట. వెన్ యూ గో టు హెవెన్, సో యూ విల్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ థింగ్స్. మీరు అనుకోవచ్చు, ఐ డోంట్ నో హౌ ఉమెన్ విల్ ఫీల్ వెన్ దే గో టు హెవెన్. ఓకే, మీరు అక్కడంతా కూడా బిల్టప్, మాకేం పని ఉండదు అనుకుంటున్నారు. మీరు చూస్తే ఈ డిజైన్స్, సో యూ విల్ బి ఎంజాయింగ్ ఇట్. ఓకే, ద డిజైన్స్, ద కర్టన్స్, ద కలర్స్, ఓకే, ద ప్యాటర్న్. వావ్. దీనికి వెళ్ళే ముందు, బిఫోర్ ఐ టీచ్ యూ దిస్ 25, 26 and 27, there are some things that the Lord put in my heart. మీకు చెప్పాను కదా, దిస్ ఈజ్ నాట్ జస్ట్ బైబిల్ స్టడీ. మీకు నిన్న ఒక మాట అన్నాను, ఐ గేవ్ యూ ఎ వర్డ్ yesterday. Those who are serious about this Bible study will be blessing to nations అని చెప్పాను కదా. ఎవరికైనా గుర్తుందా? ఎనీబడి రిమెంబర్ దాట్? ఈ బైబిల్ స్టడీ తీసుకునే వాళ్ళు దేశాలకి ఆశీర్వాదంగా మారుతారు. ఓకే, సో గాడ్ టీచర్స్ యూ సమ్ స్టఫ్ హౌ టు బ్లెస్ ఎ నేషన్. ఒక దేశం ఎలా ఆశీర్దించబడాలా అనేటువంటిది అనమాట. గాడ్ విల్ టీచ్ యూ. నేను ఇంగ్లాండ్లో, వెన్ ఐ వాజ్ ఇన్ ఇంగ్లాండ్, అక్కడ సమృద్ధిని చూసి, ఇప్పుడంటే ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ ఫ్యామిలీలో ఒక మెంబర్ ఫారెన్లో ఉంటున్నాడు. ఓకే, ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు ఫారెన్ వెళ్ళకపోతే నువ్వు బయటికి వెళ్ళలేదు అన్నట్టు ఉంటుంది అనమాట. ఇంటి బయటికి వెళ్ళలేదా, ఇంట్లోనే ఉన్నావా అన్న టైప్లో తయారైపోయింది ఇప్పుడు అబ్రాడ్. నవ్ అబ్రాడ్ ఈజ్ సో ఓకే. ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ డిటర్మినేషన్ టు గో అవుట్. అక్కడ ఫస్ట్ టైం నేను అక్కడ వెళ్ళినప్పుడు నేను చూసి, ఓకే, ఆ డబ్బున్న దేశం అని తెలుసు. పౌండ్ ఈజ్ లైక్ 90 సంథింగ్ లైక్ నౌ, డాలర్ ఈజ్ 80. ఓకే, ఇది నేను చాలాసార్లు చెప్పాను. అక్కడికి వెళ్ళినప్పుడు మేమేం చేస్తున్నామంటే, ఐ కేమ్ టు షాపింగ్. ఓకే, ఇక్కడంటే మనుషులు ఉంటారు, అన్ని పనులు చేస్తారు. అక్కడ మొత్తం నువ్వే చేసుకోవాలి, ఎవ్రీథింగ్. ఓకే, ఫ్రమ్ కిచెన్ ప్లేట్ కట్టడం కాడి నుంచి టాయిలెట్ క్లీనింగ్ వరకు యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే, సో నో బడీ విల్ హెల్ప్ యూ దాట్. రిమెంబర్ వెన్ యూ గో అబ్రాడ్. ఇక్కడ అనుకో, నువ్వు ఒక మీనియల్ డబ్బులు ఇచ్చేస్తే నేను అన్నీ చేసేస్తారు. సో నా ఒక వ్యక్తికి బ్లాక్ మ్యాన్ అనమాట, ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడు.
పడిపోతే అక్కడ కొంతమంది జనాలు ఫోన్లు చేశారనమాట. ఆ రోడ్డు మీద ఫోన్లు చేసిన వెంటనే ఇది ఎమర్జెన్సీ కేసు అన్న వెంటనే ఐ సా ఎ చాపర్ కమింగ్ ఆన్ ద టాప్. ఒక ఫ్లైట్ చూశాను, ఒక హెలికాప్టర్ చూసి అతను ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోయింది. నేను షాక్ అయిపోయా. ఐ వెంట్ హోమ్, టుక్ సమ్ గ్రాసరీస్, వెంట్ హోమ్, సాట్. ఐ వాస్ థింకింగ్ లైక్ వాట్ ఈస్ దిస్. తర్వాత స్టార్టెడ్ స్టడీయింగ్. వాళ్ళు పేదలకి హాస్పిటల్కి ఫ్రీ, అక్కడ మెడికల్ ఈజ్ లైక్ ఫ్రీ, ఎడ్యుకేషన్ ఫ్రీ, ఓకే, చదువంతా ఫ్రీయే, హై కాస్ట్లీ ఎడ్యుకేషన్ ఫ్రీ, అండ్ దెన్ మెడికల్ ఫ్రీ. ఇవన్నీ ఖర్చు పెట్టగా ఎన్నో మిలియన్ల పౌండ్లు బడ్జెట్ మిగిలిపోతుందంట ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ స్పెండింగ్ ఇట్. దిస్ ఈజ్ ద లెఫ్ట్ ఓవర్ బడ్జెట్. ఎప్పుడు కాదు ఎప్పుడో. థింకింగ్ లైక్ ఏంటిది. హాస్పిటల్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వాళ్ళకి మెనూస్ ఉంటాయి. మెనూస్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మెనూస్ ఉంటాయి. ఏం తింటావు బ్రేక్ఫాస్ట్? చికెనా, ఓకే, వెజ్జా, ల్యాంబా, యూ విల్ హ్యావ్ ఎ మెనూ. దెన్ ఐ ఫౌండ్ అవుట్ blessed is the nation whose God is the Lord. Blessed is the nation. ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులోనేమో ఇది యెహోవాను దేవుడిగా గల జనులు. మీరు చూస్తే తెలుగు బైబిల్లో ఏంటంటే దేశము అనే చోట్ల జనులు అని పెట్టేశాడండి. జనములు మీరు చూస్తే ఆల్మోస్ట్ లైక్ 99% ఆఫ్ జనములు ఈజ్ నేషన్స్. కేజీవీలో చాలా బాధేస్తుంది. సో ఈ లెక్కన అపవాది ప్లాన్ ఏంటంటే ఈ తెలుగు ఆంధ్ర వాళ్ళు ఓకే ఒకటో రెండో చోట ఉన్నాయి నీవు సర్వలోకానికి సర్వసృష్టికి అని, కానీ ఈ జనములు దేశాలు అనే చోట అక్కడ జనములు అనే చోట దేశాలను పెట్టలే. అంటే హీ డజంట్ వాంట్ పీపుల్ టు గో టు నేషన్స్. 1, 2 వేరు, 100 సార్లు చెప్పడం వేరు కదా. 2 times ఈజ్ డిఫరెంట్ అండ్ 100 times. మీరు చూసారా, ఎక్కువ బైబిల్ రిపీట్ చేస్తే ఇంపార్టెన్స్ అనమాట, ద ఇంపార్టెన్స్. సో నౌ దాని తర్వాత ఐ బీన్ డూయింగ్ రీసెర్చ్. వాట్ విల్ బ్లెస్ ఎ నేషన్? రైట్ డౌన్. వాట్ విల్ బ్లెస్ ఎ నేషన్? Taking care, number 1, taking care of the orphans. ఆ గవర్నమెంట్ ఆర్ఫన్ తీసుకుంటుందంట. ఒక తండ్రిలా తల్లిలా అతను పెద్ద అయ్యి అతనికి ట్రైన్ చేసి జాబ్ వచ్చే వరకు, అతన్ని ఉద్యోగంలో పెట్టించే వరకు అలాగే ఉంటుంది. లేకపోతే అతన్ని జీవితాంతం పోషిస్తుంది గవర్నమెంట్. ఈ గవర్నమెంట్లన్నీ కూడా బ్రిటిష్ గవర్నమెంట్, ఆస్ట్రేలియన్ గవర్నమెంట్, వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా చూడలేదనుకో పిల్లల్ని తీసేసుకొని వాళ్ళు చూసుకుంటారంట. ఏమన్నా పెంచుకునే వాళ్ళకి ఇస్తారు, దాన్ని మానిటర్ చేస్తారు, ఎలా చూస్తున్నారు ఏంటి అవన్నీ ఉంటాయంట. సర్వీస్ ఎలా చూస్తున్నారు, ఆ పిల్లల్ని బాగా చూస్తున్నారా లేదా, ద బెస్ట్ వాళ్ళు చూసుకున్నందుకు డబ్బులు ఇస్తారంట. ఆర్ఫన్స్. దిస్ ఈజ్ హౌ ఎ నేషన్ విల్ బి బ్లెస్డ్. హౌ యూ టేక్ కేర్ ఆఫ్ ఆర్ఫన్స్. Number 2, how you take care of the widows. Very, very important, these 2 things. For a nation to be blessed, either you agree it or not, I can show so many scriptures on this area. ఇజ్రాయెల్కి ఆయన తీర్పు తీరుస్తున్నాడు. చెప్తున్నాడు అనమాట. ఈ రెండాట్ల విషయమై లెట్ మీ గివ్ యూ a scripture of ఐజియాకి వెళ్దాం. He was angry with Israel. Okay, this is my new Bible. Okay. Chapter 1lo, let us see where it says like, okay, 1:23. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచం కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు.
తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యము విచారించరు. So the government, the most important two things for the government. A government's prime thing, ఏం చేయాలి princess? What should that prime minister do? That president, main thing after sitting on the chair, fatherless and the widow. చెవుగల వాళ్ళు వినండి. I need at least in the మీలో there will be at least one or two who can be a blessing to the nation. Okay, yeah. If everybody wants, it's okay. We don't mind. అందరూ అవుతారంటే you can be. But these are the keys I'm telling you. Israel. So దాన్ని చెప్తున్నాడు అన్నమాట దేవుడు. Why? These are the two things. These are the two things. ఒకసారి 8కి వెళ్దాం. Psalms 80, I think they are gods, we are gods. What's that scripture? Yeah, 82. Let's go to Psalm 82. I'll go to the Bible study, but let me tell you this. మళ్ళీ తర్వాత I may forget this subject. అప్పుడప్పుడు God keeps telling me some stuff. Okay. ఇప్పుడైతే ఎవ్రీడే టచ్లో ఉన్నా కాబట్టి అప్పుడప్పుడు ఓకే, ఎక్కడి నుంచి చూద్దామంటే 82 మొదటి నుంచి చదువుదాం. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనులేడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. Now a nation is again blessed on this. Poor, add one. Number 1 is orphans, widows. Number 3 is poor. ఆ దేశంలో పేదోడైతే గవర్నమెంట్ ఆదుకుంటుంది. నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చాను కదా, ఎవరైనా నాకు ఉద్యోగం లేదు అని అప్లికేషన్ పెట్టుకున్నారు అనుకోండి, ఆస్ట్రేలియా గవర్నమెంట్లో 1500 ఇచ్చేస్తుంది, నెలకి $1500 ఇస్తుంది. అంటే ఎంత? 1500 అంటే దగ్గర దగ్గర 1,70,000. ఓకే, ఒక వ్యక్తి నాకు ఉద్యోగం లేదు అంటే 1,70,000 ఇస్తే ఏంటి పరిస్థితి ఆ దేశం? వాట్ ఈజ్ దాట్? ఒకవేళ ఆ వ్యక్తి నేను అదే తింటున్నాను అనుకోండి, 6 నెలల తర్వాత లెటర్ పంపిస్తుంది, 3 నెలల తర్వాత నువ్వు ఎన్ని ఉద్యోగాలు చేసావు ఏ అప్లికేషన్లో. సంవత్సరం అయినా నువ్వేం చేయలేదు అనుకోండి, నిన్ను గవర్నమెంట్ తీసుకుంటుంది, నీ పెన్షన్ తీసేసి నీకు ట్రైనింగ్ ఇస్తుంది. నీకు ట్రైనింగ్ ఇచ్చి నీకు స్కిల్స్ పెట్టి అందులో ఉద్యోగం ఇప్పించి తోసి వదిలేస్తుంది గవర్నమెంట్. యు సీ దాట్. నువ్వు ఎత్తుక్కోలేకపోతే లుక్ అట్ దట్ గవర్నమెంట్. నువ్వు 6 నెలల తర్వాత కూడా నేను కూర్చొని తింటానంటే ఒప్పుకోదా గవర్నమెంట్. ఇట్ విల్ స్కిల్. నువ్వేం చేయగలవు? మాట్లాడగలవా? పని చేయగలవా? ప్లంబింగ్, ఫిట్టింగ్, ఓకే, డైయింగ్. వాట్ కెన్ యూ డూ? సేల్స్, లేకపోతే బట్టలు మడత పెట్టడం. వాట్ కెన్ యూ డూ? ఇట్ విల్ పుట్ యూ ప్రైవేట్ కంపెనీ అట్లా ఇట్లు పంపించేస్తాను, ఇంటర్వ్యూస్ అదే ఇస్తుందంట. సో లుక్ అట్ దట్ పూర్ అండ్ అన్ఎంప్లాయిడ్. ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ దట్. యు ఆర్ విడో, ఫినిష్, భర్త అయిపోయాడు, నా పరిస్థితి లేదు. నో, ద గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. చూడండి ఇక్కడ, లెట్స్ సీ దట్ వర్స్ 3. పేదలకు, చూసారా, శ్రమగలవారు, కృంగిపోయిన వారు, దీనులు. అబ్బా నాకేమి ప్రాబ్లమ్స్, ఇదంతా నాకు ప్రాబ్లమ్స్. సిక్, రోగాలు. హీల్ ద సిక్, హీల్ ద సిక్. ఎవరు లేరా కప్పెట్టడానికి? గవర్నమెంట్ కప్పెడుతుంది. నువ్వు వృద్ధుడు అయిపోయా, ఎవరు చూసుకోవట్లేదా? ఏజ్డ్, దీనులు, ఏజ్డ్, శ్రమ గలవారు. ఏజ్డ్ అని కూడా తీసేసుకుంటుంది అది. మోర్ దాన్ 50, 60 ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నువ్వు చేసుకోకపోతే, నువ్వు సిక్ అయిపోయావా, కాళ్ళు చేతులు పడిపోయా, జీవితాంతం నిన్ను చూసుకుంటుంది. వాట్ ఎ గవర్నమెంట్ ఈస్ దాట్? Enough of this today. I will go back to the subject. ఎంతమందికి అర్థమైంది? These are the small things that I want to tell you. Another first thing, వీటితో పాటు the major thing is the land. The land will be cursed with different animals, అవి ఇవి అన్నీ based on God. ఓకే, యెహోవాని దేవుడు కాగల జనులు ధన్యులు. ముందుగా ఆ దేశం అంతటికి యెహోవా దేవుడై ఉండాలి. That is the first most. Second ఇది. Second is how you need to take care. First is God and then all these things. Poor, widows, first widows, orphans, తర్వాత poor, తర్వాత weak, తర్వాత sick. ఇవన్నీ చూసుకుంటున్నట్లయితే that government law, ఆ గవర్నమెంట్ లాకి ఏమవుతుందంటే వీటిల్లో ఖర్చు పెడుతుంది అనుకోండి గవర్నమెంట్. ఓకే, దెన్ ద గవర్నమెంట్ విల్ బి బ్లెస్డ్. The government will be
blessed. You need to focus on this particular activities of a nation to be blessed. మీరు చూస్తే బైబిల్ గ్రంథంలో మరి ఆదికాండం నుంచి ప్రకటన వరకు చాలా చోట్ల దేవుడు దేశాలను దేశ రాజులను ఇదే చెప్తూ ఉంటాడు. అందుకనే సో ఐ టెల్ పీపుల్, ద బిలీవర్స్, డోంట్ గెట్ స్టక్ ఎట్ టైదింగ్. దశంభాగం దగ్గర ఇరుక్కుపోవద్దు. ఓకే, ఒక ఇరుక్కుపోయామనుకోండి, ఓకే 10% గివ్ టు గాడ్. I think you have to take another 5%. నాకు తెలిసి for God you need to give him more. Okay, give whatever it is, above 10. Something give to God, 10 or above 10 or 20, whatever your faith is. Don't stop there. ఒక 5% or 10% give. Take it and set it aside. Suppose నువ్వు 10% ఇస్తున్నావు అనుకుందాం, కొంతమంది 20 ఇస్తారు, డిఫరెంట్. అది ఆ 10 దేవుడికి ఇచ్చేసిన తర్వాత నాకు తెలిసి యూ షుడ్ గివ్ 11 or 12. ఓకే, 10 ఇచ్చేసిన తర్వాత ఒక 5% తీయండి. That 5% you need to divide it to the poor and to the orphans. Okay, orphans, widows, that's what. That's what, you know, I've been doing my giving sections. I even told the church 2015లో ఎప్పుడో నేను చెప్పాను, if you want to give to this, I told you an account number for charity, you can give this. Okay, so we are doing all these charitable activities. If you don't do orphanage, నాకు ఎవరికి ఇవ్వాలో తెలియదండి. చూడండి, కొంతమంది ఏమంటారంటే అనుకునేవాడిని చూసి ఇదంతా రాంగ్, ఇదంతా ఫేక్, అందరూ ఇంత పని చేసుకోవచ్చు కదా. అది కరెక్టే, ఆ మైండ్తో నీకు ఉందనుకోండి, వాళ్ళు పని చేసుకోవచ్చు, ఎవరి పనాలు చూసుకోవాలి, వాళ్ళ శాపాలు చూసుకోవాలి, కరెక్టే. కానీ వాళ్ళు అలా పెట్టింది ఎందుకో తెలుసా? నీ ఆశీర్వాదం కొరకు. యూ నీడ్ టు నో దాట్. ఆ పేదోడిని, ఆ అనాథని, ఆ విధవరాన్ని వాళ్ళ పనులు చేసుకోవాలి. చేసుకున్న కర్మ, వాడు తాగి చచ్చిపోయాడు, వాళ్ళ పిల్లలు అనుభవించినాయి, వాళ్ళు పని చేసుకోవాలా. వాళ్ళు అనాథ పోనే, వాడు మనడానికి పోతాడు, ఎవరి కర్మ వాడిది. సరే, ఓకే, నీ బతుకు నువ్వు బతుకుతున్నావు, కరెక్టే. అయితే వాళ్ళు ఎందుకు పెట్టారో తెలుసా? టు టేక్ యూ టు ద నెక్స్ట్ లెవెల్. నిన్ను దేవుని కుమారులా చేయడానికి, టు మేక్ యూ ద చిల్డ్రన్ ఆఫ్ ద మోస్ట్ హై, టు మేక్ యూ ద సన్స్ ఆఫ్ గాడ్. ఓకే, ఎందుకు వాళ్ళని క్షమించాలి, ఎందుకు ప్రేమించాలి శత్రువుల్ని? ఎందుకంటే నీవు సర్వోన్నతుని కుమారుడు కాబట్టి. అంటే యూ విల్ బీ ద సూపర్ న్యాచురల్, అద్భుత రీతిగా ఆర్థికంగా నువ్వు బ్లెస్ అవుతావు. ఓ, యు సీ దాట్. సో వాళ్ళని ఆశీర్వాదం కొరకు ఇవ్వబడ్డారు అనమాట. సో దిస్ ఈజ్ అనదర్ పార్ట్ ఆఫ్ లైఫ్. వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఎ నేషన్, టు ఎ ఫ్యామిలీ, టు ఇండివిజువల్. యూ నీడ్ టు ప్లాన్ దిస్ ఆల్ యువర్ లైఫ్. దిస్ షుడ్ బీ ద పార్ట్. నువ్వు ఆశీర్వదించబడుతున్నావా? దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు బీ అ బ్లెస్సింగ్. నెవర్ టేక్ అవుట్ దిస్ పర్టిక్యులర్ ఏరియా ఇన్ యువర్ లైఫ్. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ఎక్సోడస్ 25 నుంచి చదువుదాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలు ఏవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్యముల ధూపమునకును, సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని అన్నిటి రూపమును నిర్మింపవలెను. వారు తుమ్మకర్రతో ఒక You see, ఇక్కడ you need to understand now. దేవుడు నివసించినట్లు చేయాలంటే ఇలాగా. అంటే దెర్ ఈజ్ ఎ ప్యాటర్న్, ఒక ప్యాటర్న్ ఉంది. ఇవన్నీ నువ్వు ఇచ్చి దీని ప్రకారం నీవు మందసము కడితే ఆ మందసములో నేనుంటాను అంటున్నాడు. ఓకే, ఇదంతా ఒక కట్టుకథ కాదు. దిస్ వాజ్ ఎ రియాలిటీ. ఇదొక నిజం. దిస్ వాజ్ ఎ రియాలిటీ. మీరు ఇప్పుడు పరలోకం వెళ్తే అదే డిజైన్తో మందసం ఉంటుంది అక్కడ. యూ విల్ సీ అన్ ఎగ్జాక్ట్ డిజైన్. మీరు ఇంకా 26, 25, 26, 27 చూస్తే ఆ డిజైన్ విల్ బీ దేర్ ఇన్ హెవెన్. సో గాడ్ కెన్ కమ్ అండ్ స్టే. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు యేసు ప్రభువారు సిలువలో రక్తము చిందించారు కనుక అది నా కొరకే అని నువ్వు అనుకుంటే
వా, ఆ పరిశుద్ధాత్ముడు వచ్చే మందసములో కాదు, డైరెక్ట్గా నీలోనే ఉంటాడు. ఓకే, మరి నీలో ఇంకా బలహీనతలు ఉన్నాయి కదా. ఓకే, పాత పాపాలు పోయాయి, కానీ నీలో బలహీనత ఉంది అంటే అర్థం ఏంటి? నీవు భవిష్యత్తులో కూడా పాపాలు చేస్తావు. ఓకే, గుర్తుందా? నేను జ్ఞాపకం చేశాను, లాస్ట్ ఫ్రైడేస్ తీసేసాం అది. ఓకే, గాడ్ విల్ ఫర్గివ్ ద ఇనిక్విటీ. ఓకే, నీ బలహీనతలను కూడా ఆయన వహించుకున్నాడంట. హీ డి నాట్ ఫర్గివ్ జస్ట్ యువర్ సిన్స్, యువర్ పాస్ట్ సిన్స్. పిల్లల్లో ఇగో ఈ వీక్నెస్ ఉందని ఎంతమంది చూసుకుంటున్నారు. అరే వీక్నెస్ ఉంది, ఈ పిల్లల్ని విడిచిపెట్టేద్దాం అనుకుంటారా? అనరు. అటువంటి తల్లి అయినా మరిచి కానీ తండ్రి మరువడు. ఓకే, ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిల్లల్ని తెచ్చుకుంటారు, ఆ ఇబ్బంది పెట్టినా తెచ్చుకొని వాడు బాగుపడాలని అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు తప్పులు చేసినా దాన్ని కప్పెడతా ఉంటారు, దాన్ని సరిదిద్దుతూ ఉంటారు. సో ఒక తల్లి తండ్రి ఒక బలహీనతను క్షమిస్తే జీవితకాలం, ఒక భార్య భర్త యొక్క బలహీనతను క్షమిస్తే, ఓకే, ఒక భర్త భార్య యొక్క బలహీనతను క్షమిస్తే, ఓకే, కోపం ఎక్కువ అనుకోండి, ఏం చేస్తారు? దే ఆర్ గుడ్. కొంతమంది దే డ్రింక్ ఆల్కహాల్, ఓకే, దే స్మోక్ అండ్ దే బీట్ దేర్ వైఫ్స్. 30 ఏళ్ళు కంటిన్యూగా కొడతానే ఉంటారు. షీ లివ్స్ దే ఆర్ మెనీ కిడ్స్ దేర్. అంటే గాడ్ ఈజ్ దేర్. అలాగని చెప్పి గాడ్ విల్ నాట్ జస్ట్ కీప్ ఫర్ గివింగ్ యూ. ఆయన నువ్వు బలహీనతను అధిగమించాలని చెప్పి హీ పుట్స్ ప్రెషర్ ఆన్ యూ. నీవు గనక హోలీ స్పిరిట్ని కరెక్ట్గా నువ్వు స్టడీ చేస్తే, చూడండి, మనం మాట్లాడడం కాదు, ఒక లాజిక్లోకి వచ్చేయడం కాదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ ద హోలీ స్పిరిట్ వర్క్స్. నువ్వు ఏదైనా పొరపాటు చేసి చూడు, ఇఫ్ యూ గాట్ అ హోలీ స్పిరిట్, ఇఫ్ యు ఆర్ అ ట్రూ బిలీవర్, ఒక తప్పు మాట్లాడు, తప్పు చేయి, ఇట్ విల్ రిబ్యూక్ యూ. పరిశుద్ధాత్ముడు నిన్ను గద్దిస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు పని ఏంటో తెలుసా? హీ ఈజ్ అ ప్యూరిఫైయర్. ఓల్డ్ టెస్ట్మెంట్లో చూపించాను. ఈజ్ ఏ లైక్ ఏ ఫుల్లర్ సోప్. చాకలివాని సబ్బు అంట, గుర్తుంది ఎవరికైనా? మరి కొత్త నిబంధనలో కూడా మీరు చూస్తే, ఐ విల్ షో యూ వన్ స్క్రిప్చర్. వాట్ విల్ దిస్ హోలీ స్పిరిట్ డూ? లెట్ మీ గివ్ యూ దిస్ స్క్రిప్చర్. లెట్స్ గో టు లూక్. యోహాన్ ఒక మాట అంటాడు, నేను కనికరం గల దేవుణ్ణే. 3:16-17 లూకా సువార్త 3:16-17. యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పుల వారిని విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరిని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పాడు. సో వాట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ద మెర్సిఫుల్ గాడ్. కనికరము గల కృపగల ఈ గొప్ప దేవుడు నీకు ఎందుకు బాప్టిజం ఇస్తున్నాడు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ బాప్టిజం? వరాలా? హీలింగా? ప్రొఫెసియా? టంగ్సా? పవరా? సీ హియర్. ఆయన బోధిస్తాడంట. ఏం చేస్తాడంట? సర్వసత్యముకు నడిపిస్తాడంట. వాట్ ఈస్ దాట్? ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి ఆ ఘోరమైన హృదయాన్ని ఆయన ఏం చేస్తాడంట? హీ వాంట్ క్లీన్ అప్, క్లీన్ అప్, క్లీన్ అప్, క్లీన్ అప్. థరో, ఇంగ్లీష్లో చూస్తే హీ విల్ థరోలీ పర్జ్ హిస్ ఫ్లోర్. థరో. ద హోలీ స్పిరిట్ ఈస్ ఎ థరో ప్యూరిఫైయర్. If you become more sensitive, he will tell you how to talk, how to think. He will even tell you, hey, this negative thought is going too much, you need to work on this. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి, then he will separate the purified. మీరు అనుకోవచ్చు, నాకే ఇన్ని కష్టాలు, నాకే ఇన్ని బాధలు. That's purification process. He will thoroughly purge his floor. Heavenకి వెళ్తున్నావా? If you are on the journey of heaven, God will purify you. Severe purification process. స్త్రీని కానీ పురుషుని కానీ విశ్వాసాలందరినీ ఇదే పనిలో ఉంటాడు ఆయన. హీ విల్ ప్యూరిఫై స్టెప్. ఆయన కనికరం కలిదు. ఇప్పుడు నీ బలహీనతను క్షమించేశాడంటే నీ ఫ్యూచర్లో పాపాలు చేస్తావా? చేస్తావు. అంటే వదిలేస్తాడా? నో, హీఈస్ ఎ థరో ప్యూరిఫైయర్. అంటే ఏ తల్లి తండ్రి అయినా తన బిడ్డలు చక్కగా నీట్గా ఇంకా బాగా ఉండాలని కోరుకుంటారు. ఎంత బలహీనతను క్షమిస్తారు, కానీ దాన్ని అధిగమించి పర్ఫెక్ట్గా జీవించాలనుకుంటారు తల్లి తండ్రి. ఎంతమందికి అర్థమవుతుంది? సో ద హోలీ స్పిరిట్ ఆల్సో ఈజ్ లైక్ దాట్. He will forgive your weakness. He will be with you. But he is a thorough purifier.
ఆయన బాగుగా శుభ్రం చేస్తారంట, మామూలుగా శుభ్రం చేయడంట. చూడండి, మీళ్ళల్లో మీరు కానీ మీరు శుభ్రం చేసుకుని బాగా శుభ్రం చేస్తారు. ఓకే, పనులు చేసిన ఏంటి ఇంకా ఇలాగే ఉంది, సబ్బు ఇక్కడ ఉంది, ఇంకా ఈ అన్నం పోలే, ఇది అంటుకుంది, ఇంకా ఈ మసి. సో యూ కీప్ టెల్లింగ్ దెమ్. ఓకే, ఒకవేళ మీకు ఇట్లా యూ వాంట్ థారో ప్యూరిఫికేషన్. ఉమెన్ వాంట్ ద యుటెన్సిల్స్ టు బీ క్లీన్. అందుకే అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు కూడా తళతళలాడే విమ్ అది ఇది అని చూపిస్తూ ఉంటారు మీకు గిన్నెలు. సో బట్టలు, సో యూ వాంట్ ప్యూర్, అండ్ మీరు ఉతికే బట్టలు ఐ నో యూ వాంట్ ఇట్ టు బీ క్లీన్ అండ్ షైనీ. ఆల్ ఉమెన్ వాంట్. ఓకే, పిల్లలు వేసుకుంటున్నప్పుడు బాగుండాలి. ఓకే, ఆ మరకనే చుద్దుతూ ఉంటారు, ఉప్పేసి, నిమ్మకాయ వేసి, సోడా వేసి. యూ కీప్ ప్యూరిఫైయింగ్ దోస్ థింగ్స్. ఉమెన్ వాంట్ టు బీ క్లియర్, ప్యూర్ అండ్ గుడ్. అలాగే దేవుడు కూడా బాగుగా శుభ్రం చేస్తారంట. ఓకే, మీరు తెలుసా డ్రై క్లీనింగ్ వాళ్ళు ఈ ఆయిల్ మరక అమ్మ మామూలుగా 100 రూపాయలు అంటే అమ్మ ఇది 300 అవుతుంది, ఎందుకంటే ఈ మరక. ఓకే, యా, యూ సీ దట్. సో దిస్ ఈజ్ లైక్ దే చార్జ్. సో మన దేవుడు ఏంటంట, హీ విల్ నాట్ చార్జ్, హీ విల్ ప్యూరిఫై మోర్. ఆయన ఆటోమేటిక్గానే బోల్గా ప్యూరిఫై చేస్తాడు. ఓకే, హీ ఈజ్ అ ప్యూరిఫైయర్. ఎలాంటి ప్యూరిఫైయర్ అంటే బాగుగా శుభ్రం చేస్తాడంట. సో హీ కేమ్ అనమాట. సో అందుకని ఆయన ఈ సిస్టమ్ పెట్టాడు అనమాట. ఐ వాంట్ టు కమ్ అండ్ ప్యూరిఫై యూ. దేవుడు చేస్తున్నాడు, దేవుడు మనతో ఉంటాడు. దట్స్ అ ప్రాసెస్. అలాగని మెర్సిఫుల్ గాడ్ ఆయన కనుకరిస్తాడు, నేను విడిచిపెట్టాడు. జీవితాంతం నీ బలహీనత ఉన్నా క్షమిస్తాడు. ఈజ్ అ ఫర్గివర్ నాట్ ఓన్లీ ఆఫ్ ఎ సిన్, ఆల్సో ఆఫ్ ఇనిక్విటీ. ఎంతమందికి అర్థమైంది ఇది? చాలామంది అనుకుంటారు కృపావాక్యం చెప్తే జనాలు పాడైపోతారు, కృప వాళ్ళని నరకం తీసుకెళ్ళిపోతుంది. నో, నీకు దేవుడి గురించి తెలీదు. ఈ కృప మనిషిని పాడు చేస్తుందంటే నో, గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్. ఆ తల్లి కంటే ఎక్కువ కృప. తండ్రి ఏమో తల్లిని అంటాడు, నువ్వే పాడు చేసావు. తండ్రి ఏమో తల్లి ఏమో తండ్రిని అంటుంది. మీరే ఆ తప్పు చేస్తున్నప్పుడు ఇలా కొట్టకుండా ఎలా పాడు చేస్తారు అంటే ఏంటి? వాళ్ళ మైండ్లో ఏముంది? వాడు ఎన్ని చేస్తున్నా వాడు చేయకుండా బాగుపడాలా. ఎంతమందికి అర్థమైంది? దట్స్ ద మైండ్ ఆఫ్ ఫాదర్ అండ్ మదర్. దే కెనాట్ కిల్, దే కెనాట్ లీవ్ హిమ్. రైట్, ఓకే, నౌ చదువుదాం. లెట్స్ స్టడీ నౌ. యా, నిర్గమకాండం 25:9 నుంచి. నేను నీకు కనుపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని అన్నిటి రూపమును నిర్మింపవలెను. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరెలన్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 ఉంగరములు ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలెను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలెను. మీరు చూస్తే ఇక్కడ చెక్క వుడ్కి మరి బంగారు పోత అంటది. మరి దేవుడు వాళ్ళకి బంగారంతో చేయించలేడా? హీ క్యాన్. అయితే ఈ మందసము పర్మనెంటా టెంపరీయా అంటే ఎందుకు? ఒక రక్కన టెంపరీయే, అయితే దాన్ని టెంపరీ పర్మనెంట్ అంటే ఒక చోట ఉండేది కాదు, దాన్ని ఎప్పుడు ఇంకో చోట తీసుకెళ్తూ ఉండాలి. సో అందుకని హీ మేడ్ ఇట్ అ వుడ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆఫ్ గోల్డ్. అదే మీరు హెవెన్లోకి వెళ్ళారనుకోండి, వుడ్ ఉండదు, ప్యూర్ గోల్డ్. సో ఇక్కడ గాడ్ ఈస్ టెల్లింగ్ నౌ యూనిట్ అంటే ప్యాటర్న్ చూడండి. కొన్ని ప్యూర్ పట్టు ఉంటాయి, సిల్క్, మీకు తెలిసిపోతుంది ఆడవాళ్ళకి. ఇది డూప్లికేట్, ఇది ఆర్టిఫిషియల్ పట్టు. ఓకే, ఇది ప్యూర్ సిల్క్, ఇది ఆర్టిఫిషియల్ సిల్క్, యూనో. యా, సో ఇఫ్ యూ డోంట్ నో దట్ యూ విల్ బి చీటెడ్. ఇది లెనిన్, దిస్ ఈజ్ సంథింగ్. లెనిన్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఉమెన్ నో దట్. ఎనీబడి హూ కెన్ ఐడెంటిఫై దట్? యా, దే ఆర్ సమ్ ఉమెన్. ఐడెంటిఫై లేని వాళ్ళు ఈ పాటికి ఎన్ని కొనుక్కున్నారు. సో ఇట్స్ అప్ టు యూ, ద వరల్డ్. ఓకే, మొన్న ఒక ఆయన చెప్తున్నాడు అనమాట, సార్ ఈ బిజినెస్ల్లో మీరు అంత ఎక్కువ నమ్మకూడదండి, ఎందుకంటే కొన్ని బిజినెస్లు ఎలా ఉంటాయంట, నువ్వు రెగ్యులర్ అయిపోయిన తర్వాత వాళ్ళు నిన్ను మోసం చేస్తారంట. రెగ్యులర్ అవ్వకముందు దీన్ని తర్వాత నువ్వు రెగ్యులర్ కొంటున్నావంటే దెన్ దే విల్ స్టార్ట్ చీటింగ్ యూ. సో యూ నీడ్ టు బీ కేర్ఫుల్. ఓకే, యా. సో వెదర్ ఇట్స్ ఎ జ్యువెలర్ ఆర్ ఈజ్ ఎ శారీ ఆర్ ఎ మిల్క్ మ్యాన్, దాట్స్ ఇట్. ఇంతకుముందు చూసారా ఒకసారి కంప్లైంట్స్ వచ్చాయి, మిల్క్ ప్యాకెట్స్లో ఇంజక్షన్లతో వేస్తున్నారంట నీళ్ళు. ఓకే, సమ్ పీపుల్ టేక్ పుట్ ఇట్ బ్యాక్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ దే టేక్. యూ సీ ఆల్ దిస్ థింగ్స్ అదే రెగ్యులర్గా తీసుకుంటారు కదా అని నువ్వు అడుగుతావు, ఏంటబ్బా ఈ మధ్య పాలు
పలచగా ఉంటున్నాయి ఏంటి అంటే, ఏమో అమ్మా గేదెలకి మధ్య కాలం మారింది. యూ టాక్ అబౌట్ ద స్టాఫ్ అండ్ థింగ్స్ క్వాలిటీ తగ్గించారనో అదను ఇది దిస్ ఈస్ సంథింగ్. ఎనీవే నా దిస్ ఈస్ ద ప్యాటర్న్ బికాజ్ దీన్ని క్యారీ చేయాలి కనుక అదే ప్యాటర్న్ తోటి దేవుడు ఇక్కడ చేశాడు అనమాట. ఓకే, వుడ్ విత్ ప్లేట్స్ అనమాట. చూడండి, గోల్డ్ ప్లేటెడ్ అనమాట. వుడ్ విత్ గోల్డ్ ప్లేటెడ్, బంగారు రేకులతోటి గోల్డ్ ప్లేటెడ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే హెవెన్లో ఇట్స్ ఎ గోల్డ్, ఇక్కడ కూడా గోల్డ్, బట్ యూ నీడ్ టు క్యారీ దిస్. గాడ్ ఈజ్ ఇన్ ద టెబర్నాకల్. ఒక రకంగా ఎందుకు ఇలాగ దేవుడు పెట్టాడు అంటే టు టెల్ దెమ్. ఎందుకంటే మీరు చూస్తే దిస్ ఈజ్ ద ప్రొసీజర్ అండ్ ఎ ప్రాసెస్. మరి మీరు విశ్వాసములు చూసుకుంటే, అన్యజనుల విశ్వాసాలు చూస్తే అక్కడ కూడా ఊరేగింపులు చూసారా కదా మీరు. యూనో దే క్యారీ దట్ స్టాఫ్, దే క్యారీ దట్, డప్పులు కొడతారు, వాయిస్తారు. ఓకే, దేవుడిని ఊరేగిస్తారు. ఓకే, ఈరోజు దేవుడు ఊరేగింపు సాయంకాలం 4 నుంచి 6 గంటల వరకు రథం ఊరేగింపు, అది చూ ప్యాటర్న్, సీ దట్ ప్యాటర్న్. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఎవ్రీ డివైనిటీ హ్యాస్. అందరూ కూడా ఇప్పుడు ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే నువ్వు ఇల్లులాగే కట్టుకుంటావు. ఓకే, స్కూల్ బిల్డింగ్ లాగో లేకపోతే ఆఫీస్ లాగో కట్టుకోవు. అలాగే ఎవరైనా ఒక దేవుడిని చేసి ఒక దైవంగా మారాలి, ఒక మనిషి దైవంగా మారాలంటే అలాగే చేసుకుంటారు వాళ్ళు కూడా. ఓకే, దే ఆల్సో మేక్ సమ్ థింగ్స్ లైక్ దాట్, డూ లైక్ దట్. ఇఫ్ దే వాంట్ టు మేక్ సంబడి గాడ్, దే విల్ డూ దట్ ప్యాటర్న్. ఓకే, ఆ భక్తుడిని ఊరేగిస్తారు కూర్చోబెట్టి, చూసారా అలాగ ఊరేగించడం. దే విల్ డూ దాట్. ఒకే చోట ఉంటే మనం వెళ్ళి చూసుకోవడానికి దర్శన కాలం ఇలాగ ఉంటాయి అన్నమాట. కమ్ ఆన్, లెట్స్ రీడ్. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలెను, వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలెను. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర. మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను నక్షీ పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాంటముగా చేయవలెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా ఉండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠం తట్టు ఉండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద ఉంచవలెను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను. చూసారా, నా చూడ మిక్స్. యు సీ దట్ ది మందసం ఈజ్ ఎ మిక్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఏమంటున్నాడు ఆయన? ఈ శాసనాలు, ఈ రూల్స్ కూడా అందులో పెడతాను నేను. ఐ విల్ పుట్ ద రూల్స్. అదే రీతిగా నేను మళ్ళా దానిపైన నేను ఒక కృపా సింహాసనాన్ని పెట్టి అందులో కూర్చొని అక్కడి నుంచి మాట్లాడతానంట. ద ఫోకస్. ఇప్పుడు రూల్స్ ఉన్నాయి, అయితే ఈ రూల్స్ ఎలా పాటించేటట్టు చేస్తాను? నేను కృప ద్వారా పాటించేటట్టు చేస్తాను. ఐ విల్ ఫుల్ఫిల్ ద లా బై గ్రేస్, నాట్ డైరెక్ట్లీ. అర్థమవుతుంది ఎవరికైనా? అంటే న్యూ టెస్ట్మెంట్ లేకుండా ఓల్డ్ టెస్ట్మెంట్ కంప్లీట్ అవ్వదు. అందుకనే అక్కడ ఆయన కెరూబుల్ని చేస్తాడు. కెరూబుల్ అంటే తెలుసు కదా, మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్స్ ఆఫ్ ఏంజల్. దూతల్లో అత్యంత హై క్యాడర్ గల దూతలవి కెరూబ్స్. ఆదాము ఎప్పుడైతే పొరపాటు చేసి వెళ్ళిపోతాడో మళ్ళా వచ్చి ఆ జీవవృక్షాన్ని తింటాడని తినకుండా ఉండడం కోసం దేవుడు ఏదైనా తోటలో ఎవరిని పెడతాడు? కెరూబుని పెడతాడు. కెరూబ్ అంటే ఇట్ విల్ నెవర్ డూ ఎనీ మిస్టేక్. కొన్ని దూతలు పడిపోయాయి, కొన్ని దూతలను బంధించేశారు. ఓకే, కొన్ని దూతల్ని సంఖ్యలతో బంధించేశారు. కొన్ని దూతలనేమో విడుదల చేశారు ఇక్కడ. ఓకే, కొన్ని దూతలనేమో మంచి పనులు చేయమని వాడతారు. కొన్ని దూతల్ని ఓకే నువ్వు చెడు చేసావా శిక్ష. కొన్ని దూతల్ని నరకంలో పెడతారు. ఓకే, ఎందుకు అంటే శిక్షించడానికి ఇలాగ. అయితే ఆయన ద మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్స్ ఆర్ కెరూబ్స్. ఆ సింహాసనానికి అవతల యువతల పెట్టి ఆ కృపా సింహాసనం అంకే చూడాలంట. ఆ కృపా సింహాసనాన్ని అవి ప్లస్ ఆ యొక్క సీట్కి కవరింగ్ అంట. ఓకే, మీకు చూస్తే
మరి ఈ కృపా సింహాసనానికి గల కవరింగ్ ఈ కెరూబులు అంట. అంటే వాటి రెక్కలు ఈ కెరూబుని, మరి ఈ కుర్చీని, ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ని దాని రెక్కలతో ఇలాగా కవర్ చేస్తాయి. ఓకే, సో ఇఫ్ యూ కవర్ దట్, ఈ కవరింగ్ని ఈ కెరూబు ఒకప్పుడు ఈ కెరూబు పోస్ట్ ఎవరికి ఉండేదో తెలుసా? ఎనీబడీ నోస్? ఒకసారి నేను చాలాసార్లు చెప్పాను, ఇది అభిషేకింపబడిన కెరూబు ఎవరో తెలుసా ఒకప్పుడు? లూసిఫర్, ద డీమన్. వాడు అనుకున్నాడు, నేనే ఈ దేవుడే తయారు చేశాడు వాడిని అలా కవరింగ్, నేనే ఈయనకి కవరింగ్ అనే టైప్లో వాడికి ప్రైడ్ వచ్చేసింది. నేను బ్యూటిఫుల్, దీనికంటే హై పవర్ అయిపోతా అనుకున్నాడు. వాట్ హ్యాపన్? ఓకే, సో కెరూబ్స్ ఆర్ పవర్ఫుల్. అంటే ఇక్కడ ఫోకస్ దేని మీద ఉంది? ఈ కెరూబులు ఆయన సింహాసనం దగ్గర ఉంటాయంట. ఓకే, అట్ ద థ్రోన్. సో ఇట్స్ అ హై బిగ్. సో ఫోకస్ ఏంటి అంటే ఏం చెప్తున్నాడు ఆయన? మై ఫోకస్ ఈ కెరూబులు మందసము కింద ఉండేటువంటి ఆ వ్రాయబడిన శాసనముల మీద లేదు, ఆ గోల్డెన్ పార్ట్ ఆఫ్ మన్నా మీద కాదు, ఆరన్ రాడ్ కాదు. అలాగనే వద్దా? అవి కావాలా? మంచిగా పరిపాలించే రాజులు కావాలా? అద్భుతాలు కావాలా? మన్నా అద్భుత రీతిగా పోషించే మన్నా కావాలా? వీ నీడ్ దిస్ థింగ్స్. అదే కాదు, యు నీడ్ ద లా. అంటే ఇవి అవి ఎలా నెరవేరుస్తావు? లా, కృప ద్వారా, బై గ్రేస్. ఏంటి ఆ ప్యాటర్న్? ముందు నేను వాళ్ళని ముందు నీతిమంతులుగా తీర్చేసి, అదేంటిది? తర్వాత వాళ్ళని శుభ్రం చేసి నువ్వు పరిశుద్ధుడు అని చెప్పి, అప్పుడు లోపల నుంచి నేను నెమ్మదిగా నేను బయట వాళ్ళకి ఇచ్చేసిన మార్కులు, నేను ముందు 100 మార్కులు ఇచ్చేస్తా వాళ్ళకి, తర్వాత వాళ్ళకి వచ్చే మార్కులు 5, 10, అది ఆ 10, 15 మార్కుల్ని నేను 100కి పెంచుతా లోపల నుంచి. వా, దట్స్ హౌ గాడ్ డస్. బయటికి యువర్ 100%. దిస్ ఈజ్ హౌ గాడ్ సిస్టమ్ ఇస్. ఆ కెరూబుల్ని, సో ద ఫోకస్ ఇవన్నీ కూడా నేను కృప ద్వారా చేస్తాను. అద్భుతం ఎలా చేస్తానో అందుకే చూడండి. మిరకల్స్, చాలామంది అనుకుంటారు మిరకల్స్ నేను ప్యూర్ హోలీగా ఉంటేనే మిరకల్స్ చేయగలను, అందుకే చాలామంది మిరకల్స్ చేయలేరు. మెనీ పీపుల్, రిలీజియస్ పీపుల్ కెనాట్ డూ మిరకల్స్ బికాస్ దే థింక్ దట్ నేను ఇంకా ఎదగాలి, ఐ నీడ్ టు బి టూ పవర్ఫుల్ టు డూ మిరకల్స్. గ్రేస్ ఈజ్ అబౌవ్. ఒకవేళ మిరకల్స్ నువ్వు పరిశుద్ధంగా నువ్వు హోలీగా ఉంటేనే మిరకల్స్ జరిగేటట్టయితే దేవుడు అద్భుతాలు చేయ వాళ్ళని ఏమంటాడో తెలుసా? నేను ఈ నరకను ఎందుకు అంటాడు అంటే బై గ్రేస్ యూ క్యాన్ డూ మిరకల్స్. బై గ్రేస్ యూ క్యాన్ స్టిల్ బి హోలీ. ఒకసారి లెట్స్ గో టు గలేషియన్స్ చాప్టర్ 3 మొదటి నుంచి చదువుతాం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక ఈ ఆజ్ఞలు పాటించి నేను పరిశుద్ధంగా ఉన్నా అనే దాని వల్ల మీకు పరిశుద్ధాత్ముడు వచ్చాడా? లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? విశ్వాసం ద్వారా నేను నీతిమంతుడే, నేను ఇప్పుడు పరిశుద్ధుడినే, నేను యేసునామమున ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి అనే ప్యాటర్న్తో వచ్చింది ఆ సిస్టమ్, లేక నువ్వు ఫాస్టింగ్ చేసి ప్యూర్ అయ్యి హోలీ అయితే వచ్చాయా ఈ అద్భుతాలు? చూద్దాం. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగు. మీరు నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధాత్మని ఇచ్చేశాను, మీరు రోగాలు బాగు చేశారు, దయ్యాలు కూడా అన్నీ వెళ్ళగొట్టారు, ఇప్పుడేమో మేము హోలీ అయితేనే జరుగుతాయి అనే ప్యాటర్న్లోకి వెళ్ళిపోతారా? చూసారా? ద ప్యాటర్న్ ఈస్ బీయింగ్ చేంజ్డ్. మీరు చూస్తే పాత నిబంధనలో కూడా ఇదే ప్యాటర్న్. బై గ్రేస్ ద లా ఇస్ ఫుల్ఫిల్డ్, బై గ్రేస్ ద సూపర్ న్యాచురల్, బై గ్రేస్ ద లీడర్షిప్. అంటే అద్భుతాలు కృప ద్వారా జరగాల. నీవు పరిశుద్ధంగా నీతిమంతుడిగా ఉండాలంటే కూడా కృప ద్వారా ఉండాలి. నీవు రాజుగా ఉండాలంటే కృప ద్వారా ఉండాలి. సో గ్రేస్ ఈజ్ ద కీ ఫర్ ఎవ్రీథింగ్ టు బి ఫుల్ఫిల్డ్. Somebody getting something? అందుకే ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హీ సెడ్ యూ కెనాట్ కమ్ టు ద ఎర్త్ వితౌట్ మదర్ అండ్ ఫాదర్. అనాథంటే ఏంటి? వాళ్ళు ఉన్నారు, మదర్ ఫాదర్ ఉన్నారు, బట్ దే హ్యావ్ ఇగ్నోర్డ్ యూ, దే లాస్ట్ దేర్ క్వాలిటీ ఆఫ్ బీయింగ్ మదర్ అండ్ ఫాదర్. ఉప్పు సారం కోల్పోయింది, ఓకే, అది వెలుగు కోల్పోయింది.
సో మదర్ ఫాదర్ లేకుండా ఎవరూ రారు. లవ్. సో వితౌట్ లవ్ nobody can be born on this planet. So you'll be born, you'll be purified by love, corrected by love, taught by love. అందుకే కొరింథీయులు అంటాడు, ఈ వరాలన్నీ కూడా ప్రేమ లేకపోతే వ్యర్థం. ప్రేమతో వాడాలంట. Somebody is learning something today by this pattern. You're getting it? You're getting it. If you are a strict person, if you want to do something, no, it won't work. So ఒక దేశము ఆశ్రయించబడాలంటే the law should be based on mercy. ఆ దేశ చట్టాలు నెంబర్ 1 యెహోవాను దేవుడిగా ఉండాలి. తర్వాత ఇవన్నీ ఉండాలి, చారిటబుల్ థింగ్స్. God and this is how a nation will be blessed. అందుకని అబ్రహామా, నేను నిన్ను దేశముగా చేస్తానంటున్నాడు. ఐ విల్ మేక్ యూ ఎ నేషన్. ఎలా చేస్తాడు? హీ విల్ టీచ్ దెమ్ అబౌట్ గాడ్ ఫస్ట్ అండ్ దెన్ ద ప్రిన్సిపల్స్. వాళ్ళని దేవుడిగా ఇప్పుడు అవ్వాలంటే పొలిటికల్ సైన్స్, ఏదో సమ్ గ్రోత్ డెవలప్మెంట్, ఓటై సమ్ ఇమేజ్, డబ్బులు, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, ఓకే ఈ భాగం నాది, దీన్ని ఎడగొట్టేయడం, ఇది ఈ రాజ్యం నాది, ఆ లీడర్షిప్ అయిపోయింది, ఓట్లు వేసేస్తారు జనాలు, క్రేజ్. Okay, but you see, God's not like that. The pattern is different. Mercy. It should design. ఈ దేవుని పెట్టుకోవాలా. Number 1, you should know God and then the laws. That's how a nation will be blessed. మీకు గుర్తుందా ఎలాగ దేశం ఆస్వాదించబడుతుందో? మీకు తెలియకపోతే ఆ దేశానికి శ్రమ. ఇప్పుడు ఎందుకు ఆ దేశాలు కొట్టేసుకుంటున్నాయి? Why Ukraine is being destroyed? శ్రీలంక ఎందుకు అలా అనుభవిస్తుంది? Why Pakistan? Why Russia? Why? విశ్వాసులు ఉన్నారు, వాళ్ళకి తెలియదు దేశం ఎందుకు బ్లెస్ అవుతుందో. How a nation will bless? మనకెందుకులే, నాకుంది ఈ పూట కూడా అనుకుంటున్నావా? అందులో పాటు ఇప్పుడు చూస్తే యుక్రెయిన్లో పీపుల్ ఆర్ స్ట్రగలింగ్. ఎవ్రీ సిటిజన్ షుడ్ నో how a nation should be blessed. ప్రతి విశ్వాసికి తెలియాలా ఒక దేశం ఎలా ఆశీర్వదించబడుతుందో. నీ ఫ్యామిలీ కాడి నుంచి, ఇండివిజువల్ కాడి నుంచి షుడ్ నో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్ టు బ్లెస్ యూ, యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో ఎ ఫ్యామిలీ, ఎ కాలనీ, స్టేట్, సిటీ అండ్ ఎ నేషన్. Because I put a caption, JC and a blessing to all nations. Okay. You see that. So God teaches it based on your vision. From an individual to a nation. You're getting it? All nations. This is a rule for every nation. Maybe in chapter you have learnt a lot. ఇది అర్థమయ్యి ఒకవేళ ఇది ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ ఇట్స్ బ్లెస్డ్. చూసారా హౌ ఫ్రమ్ గ్రేస్ ఎవ్రీథింగ్. కమ్ ఆన్ లెట్స్ ఫినిష్ దాట్. ఎక్కడ దాకా ఉన్నాం మనం? విల్ యూ స్టడీ 25:14 వరకు అయిందన్న. ఓకే చూసారా? ఓకే ఒకసారి వెళ్దాం. లెట్స్ గో టు గలేషియన్స్, ఫినిష్ దాట్ పార్ట్. మీరెంత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పూర్ణవుతున్నారు. ముందు నువ్వు గ్రేస్ ద్వారా మొదలు పెట్టావు, ఇప్పుడు ఎందుకు ఇలాగైపోయావు? హోల్డ్ ఆన్ టు ఈ ప్రాసెస్, మధ్యలో పాడవద్దు. ఎందుకంటే టూ మచ్ గ్రేస్ అయితే పాడైపోతారేమో. ఫ్యూచర్ సిన్స్ అని చెప్తే, ఫ్యూచర్ సిన్స్ క్షమిస్తాడు అని చెప్తే ఆ వ్యక్తి ముందుకు వెళ్ళడేమో. అందుకని ఇప్పుడు కాసేపు గ్రేస్ బ్రేక్ తీసుకొని వి విల్ పుట్ ద లా. నో, గ్రేస్ కృప అనేది పరిశుద్ధాత్ముడు పంపించింది. పరిశుద్ధాత్ముడు బాగుగా కళ్ళను శుభ్రం చేయు ఆత్మ. యు సీ దాట్? So grace is the most powerful purifier than anything else. The effects of grace. కృప యొక్క పని ఏం చేస్తుంది? కృప పరిశుద్ధాత్మను పంపించి కళ్ళమును బాగుగా శుభ్రం చేస్తుందంట. సో nobody can purify like grace. సో కృప శుభ్రం చేసినట్లు ఏది శుభ్రం చేయలేదంట. నో రూల్, నో రెగ్యులేషన్. ఎవరికైనా అర్థమవుతుందా? కృప అంటే క్షమించేశాడు. నో, క్షమిస్తాడు. ఆ క్షమించిన దానికి తగినట్టుగా ప్యూరిఫికేషన్ కూడా చేస్తాడు. రైట్?
యా ఓకే లెట్స్ ఇప్పుడు చూడండి అక్కడ కంటిన్యూ కాదు గలేషియన్స్ 4th verse. 3:4 వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుతున్నాడు. ఎవరైతే ఇప్పుడు అందుకే మీకు అనాయింటింగ్ ఇస్తున్నా, విశ్వాసముతో బై గ్రేస్ యూ కెన్ రిసీవ్ అండ్ డెమాన్స్ట్రేట్ దీస్ పవర్స్. యూ కెన్ బి అ బ్లెస్సింగ్ టు యువర్ సెల్ఫ్, ఫ్యామిలీ అండ్ నేషన్స్ బై ద స్పిరిట్, బై గ్రేస్. అందుకే కొంతమంది యాక్సెప్ట్ చేయలేరు, అవి ఫ్రాడ్, అవి ఫేక్. అద్భుతాలు ఎలా వస్తాయి? మేము ఇక్కడ ఆర్డైన్ చేయబడ్డాం, వీఆర్ ద లీడర్స్, మేము తరాల నుంచి ఉన్నాము. వాళ్ళు ఎవరో మధ్యలో అద్భుతాలు చేస్తే ఎలాగా? బై గ్రేస్. వాళ్ళకి ఆర్డినేషన్ లేవు, ప్రొసీజర్ లేవు, డ్రెస్ కోడ్ లేదు, వాళ్ళకి టైటిల్స్ లేవు, వెనకాల డినామినేషనల్ బ్యాకప్ లేదు. హౌ కెన్ దే కమ్ అండ్ డూ మిరకల్స్? బై గ్రేస్. విశ్వాసము ద్వారా ఆత్మ వచ్చేస్తుందంట. ఇది అద్భుతాలు చేస్తుంది. నువ్వు నీతిమంతుడు, యూ క్యాన్ డూ అండ్ డిక్లేర్. సో నువ్వు ప్యూరిఫై చేసుకొని ఆ స్టాండర్డ్కి ఎదగాలి తప్పితే, అంటే కొంతకాలం నీలో బలహీనతలున్నా, నువ్వు పడిపోతున్నా, ఇంకా అద్భుతాలు జరుగుతాయి. ఐఎమ్ గివింగ్ యూ ద మెస్టరీ నా. అలాగని నేను పడిపోతున్న అద్భుతాలు జరుగుతున్నాయని నువ్వు బలహీనతలు జయించలేదనుకో, రేపొద్దున్న దేవుడు నేను ఎరగను అంటాడు. అర్థమైందా? కాబట్టి నువ్వేం చేయాలా? పరిశుద్ధాత్మ లోపల ఉన్నాడు కాబట్టి కంపల్సరీ నిన్ను శుభ్రం చేసి తీరుతాడు. నీ అద్భుతాలు వ్యాలిడ్, యూ విల్ గో టు హెవెన్. You're getting it now? Okay, let's come back. Exodus 25:15. Yeah. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉంచవలెను, వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలెను, మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5. చూసారా? మేలిమి బంగారంతో. ఈ సీట్ వచ్చేటప్పటికి ప్యూర్ గోల్డ్, కాంప్రమైజ్ లేదు. ఒకవేళ బరువు ఎక్కువైనా తప్పదు, సీట్ మటుకు గోల్డే. నో వుడ్, నో కవరింగ్, నో గోల్డ్ ప్లేట్. ఓకే, రైట్. మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నక్షీ పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాంతముగా చేయవలెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒన్నింటికి ఎదురుగా ఉండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠం తట్టు ఉండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద ఉంచవలెను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసమున మీద ఉండు 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పు. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్లను చేయవలెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3.5. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయించవలెను. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దెపైని చుట్టూను బంగారు జవ చేయవలెను. దానికి 4 బంగారు ఉంగరములను చేసి దాని 4 కాళ్లకు ఉండు 4 మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను. బల్ల మోయిటకు మోతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపముగా ఉండవలెను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలెను. వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాని పళ్ళెములను, ధూపార్తులను, గిన్నెలను, పానీయార్పణమునకు పాత్రలను దానికి చేయవలెను. మేలిమి బంగారుతో వాటిని చేయవలెను. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను. నకిషీ పనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకాండమును దాని శాఖలను నకిషీ పనిగా చేయవలెను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. మనం చూస్తే ఇక్కడ వర్స్ 30లో ఆయన నుంచి ఒకసారి 30కి వెళ్దాం. నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. చూసారా? ఒక బల్ల పెట్టి దాని మీద నిత్యము ఏం పెట్టాలంట? సన్నిధి రొట్టెలంట. వై? So God is telling, I am the source of the bread. Don't forget.
కోటి విద్యలు కూటికే. కానీ దేవుడు చెప్తున్నాడు ఆ కూడికి ఆధారం నేనే అంటున్నాడు ఇక్కడ. సో కోటి, కానీ దేవుడు లేడు అక్కడ కదా. చూసారా ఎంత దారుణమో. చదువు చదువు, ప్రెషర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఒక రకంగా ఎడ్యుకేషన్ ఉండాలా, కానీ అందరూ చదివితే ఎలాగా? అందరికి అదే చదువు చదివితే ఎలాగా? ఎవ్రీబడి షుడ్ రీడ్ టిల్ +2 ఆర్ గ్రాడ్యుయేషన్ పెట్టాలి. ఆ తర్వాత దే హ్యావ్ టు బి డివైడెడ్. ఆ ఒక ఉద్యోగానికి 1,00,000 అప్లికేషన్లు వస్తే ఎలాగండి గవర్నమెంట్ పోస్ట్కి? పోస్టులు లేక అక్కడ డ్రైనేజ్ క్లీనింగ్ కంట బీటెక్ వాళ్ళు ఎంటెక్ వాళ్ళు అప్లై చేశారంట. వాళ్ళు జాయిన్ అయిపోయి క్లీన్ చేస్తున్నారంట. వాట్ ఈస్ దిస్? వెన్ యూ ఓన్లీ డిపెండ్ ఆన్ ఎడ్యుకేషన్, లీవింగ్ గాడ్, ఎడ్యుకేషన్ బికమ్స్ ఎ కర్స్. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. కానీ దేవుడు కాదు, నువ్వే ఆధారం. ఈ కూటికి కోటి విద్యలు అంటే నో. గాడ్ ఈస్ టెల్లింగ్, నేను ఈ రొట్టె ఇచ్చా కాబట్టి నీకు రొట్టె కావాలంటే నేను కూడా కావాలా? యూ నీడ్ మీ ఫర్ దిస్ బ్రెడ్. ఐఎమ్ ద సోర్స్ ఆఫ్ ద బ్రెడ్. ఎవ్రీ పేరెంట్, ప్రతి తల్లి తండ్రి కేవలం చదువే కాదు. లెట్ హిమ్ నో గాడ్ ఫస్ట్ అండ్ దెన్ ద బ్రెడ్, దెన్ ద ఎడ్యుకేషన్. లెర్న్ దిస్. తల్లిదండ్రులు చేసే ఈ గొప్ప పొరపాటు వల్లే దేశాల్లో మరి భక్తి క్షీణించుకుపోతుంది. ద మదర్స్ అండ్ ఫాదర్స్ మోర్ ఫోకసింగ్ ఆన్ మనీ. ఫస్ట్ డబ్బు. పెళ్ళైన తర్వాత ఒకటే తల్లిదండ్రులకి డబ్బు. సెకండ్, పిల్లలు కూడా బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించి డబ్బు సంపాదించాలి. మాని 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 ఆ కూడు కోసం. నాట్ ఇంప్యూటింగ్ ఫెయిత్ ఇన్ టు చిల్డ్రన్. ఓకే, లెట్స్ స్టాప్ హియర్. లెట్స్ టేక్ అవర్ anointing oils. ఓకే, టుడేస్ anointing is to know God intimately కదా. దేవుణ్ణి లోతుగా తెలుసుకుందాం. ఎలా తెలుసుకోవాలా? పోనీ మోసే టైంలో ముఖాముఖిగా అవ్వడానిక, అందరితోటి ఆయన దహించే అగ్నిలా కనబడ్డానిక, ఒక ఫ్రెండ్లా అవ్వడానిక? కానీ కొత్త నిబంధనలో చూస్తే యేసు రక్తాన్ని అంగీకరిస్తే మనమంట ఆయన కుమారులమంట. వీఆర్ హిస్ చిల్డ్రన్. సో వీ షుడ్ నో హిమ్ యాజ్ ద ఫాదర్. మనం ఆయన తండ్రిగా తెలుసుకోవాలా. ఆయన మనలోనే ఉన్నాడనే మనసాక్షి ఎప్పుడు ఉండాలి మనలో. ఓ, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ద హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ us, గాడ్ ఇన్ మీ. ఎందుకు నాలో ఉన్నాడు? ఆ తల్లి తండ్రి యొక్క డిఎన్ఏస్ ఎందుకు నాలో ఉన్నాయి? నేను వాళ్ళ మూలంగా పుట్టాను కాబట్టి. బికాస్ దే లవ్డ్ టు బీ టుగెదర్. వాళ్ళు ప్రేమతో మేము ఏక శరీరమై ఉన్నారు కాబట్టి నేను పుట్టా. ఐ వాజ్ బార్న్ ఫ్రమ్ లవ్. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుడు రక్తాన్ని ఇచ్చి నిన్ను కుమారుడిగా కుమార్తెగా చేసుకుంటున్నాడు. అందుకు ప్రూఫ్ ఏంటి? పరిశుద్ధాత్మ. ద హోలీ స్పిరిట్ ఈజ్ ఎ ప్రూఫ్ దట్ యు ఆర్ హిస్ సన్ అండ్ డాటర్. సో యూ నీడ్ టు నో యువర్ ఫాదర్ వెరీ క్లోజ్లీ. నీ తండ్రిని లోతుగా తెలుసుకోవాలా, నా తండ్రిగా తెలుసుకోవాలా. ఓకే, ఇట్ ఈస్ మోర్ దెన్ మోసెస్. మోసే కంటే గొప్పగా మనం తెలుసుకోవాలి. మోసే ముఖాముఖి కంటే అదే గొప్ప. ఆ రోజుల్లో దహించోగి దగ్గరికి వెళ్తే ముట్టుకుంటే చచ్చిపోతాయి. మనసాన్ని ముట్టుకుని చచ్చిపోతారంట. ఆ కొండ దగ్గరికి వెళ్తే చచ్చిపోతారు. ఓకే, సో అది చూసుకొని మనం లోతుగా తెలుసుకోవడం. నో హిమ్ డీప్లీ యాజ్ ఎ ఫాదర్. ఇప్పుడు దాకా ఆకాశమందున్న ఆసీనుడా అనే పాట ఉంది. ఓకే, ఇప్పుడు కూడా ఉంది. కొండల తట్టు చాపుచున్నాను. ఏడు కొండల తట్టు చాపేది అది ఎప్పుడో పోయింది. ఒక ఆయన చెప్తున్నాడు, ఇక మనకి ఏమి రాదు, ఇక మనకి సపోర్ట్ కొండల తట్టు చేతులు ఎత్తి ప్రార్థన చేసుకోవడమే అంటున్నాడు. గాడ్ ఈజ్ ఇన్ యూ. ఈ న్యూ టెస్ట్మెంట్ అంతా ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ అభిషేకం ద్వారా నీలో సమస్తాన్ని పెట్టేశాడు. దేవుడు నీలో ఉన్నాడు. ఆ లోపల నుంచి బయటికి తీయడమే. టేక్ అవుట్ ఫ్రమ్ వన్ బై వన్, ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్, టు నో గాడ్ అట్ అన్ ఇంటిమేట్ లెవెల్. నీకు కావాల్సినవన్నీ లోపల ఉన్నాయి, దాన్ని బయటికి తెచ్చుకోవడమే. ఓకే, ఆ రీతిగా నువ్వు దేవుడిని తెలుసుకొని నువ్వు ఆశీర్వదించబడి నీ గిన్నె పొర్లి అనేకులకు ఆశీర్వాదంగా మిగిలిపోతావు. కమ్ ఆన్, టేక్ ఇట్ ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసయ్య, ఈ 20వ అభిషేకం ద్వారా నీవు ఆల్రెడీ మాలో ఉన్నావని, నీ పరిశుద్ధాత్మను మాలో పెట్టేశావని ఆ మనసాక్షి కలిగి ఉండి దాని ప్రకారం మేము జీవిస్తూ నీతో సహవాసం కలిగి, నీవు మా తండ్రివై ఉన్నావు, మేము ఈ కుమారులమై ఉన్నాము కాబట్టి ఆ సహవాసముతో విధేయతతో నీ చిత్తానుసారముగా జీవిస్తూ మేము అధిక కృప పొందుకుంటూ, అలాగే నువ్వు ఇంత కృపిస్తున్నా తల్లి తండ్రి ఇంత కృపిస్తున్నా వాళ్ళని గౌరవించాలని బైబిల్ చెప్తుంది. అలాగే దేవుడు ఇంత కృపామయుడైనా ఆయన్ని గౌరవిస్తూ, సహోదరులను ఇరుగు పొరుగు వారిని గౌరవిస్తూ జీవించాలని ఆ కృప మాకు దయచేయమని, ఆ రీతిగా మేము తండ్రిని తెలుసుకునే కృప దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. టేక్ ద లార్డ్, anoint them, let them know that God is in them.
లెట్ దెమ్ నో దట్ గాడ్ ఈజ్ ఇన్ దెమ్. దేవుడు వారిలో ఉన్నాడు. కాబట్టి వారు ఇతరులతో ఎలా బిహేవ్ చేయాలా, ఇతరులను ఎందుకు క్షమించాలా, ఇతరులతో సహవాసం కలిగి ఉండాలి, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, ప్రవర్తిస్తున్నప్పుడు, ప్రేమిస్తున్నప్పుడు నువ్వు ఎలా మమ్మల్ని చేసావో మేము అలాగే ఉండినట్లు కృప దయచేయమని, అలాగే నేను లోతుగా తెలుసుకొని క్రియల ద్వారా ఇంకా నిన్ను బయలుపరిచే కృప దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. సో గాడ్ బ్లెస్ యూ.